విశాఖలో బాలాజీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మండవ రవికుమార్ను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసించారు. విద్యా సంస్థలను మంచి ఆశయంతో నడిపిస్తున్నారని అభినందించారు. బాలాజీ విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని విశాఖలో పెందుర్తి హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ జూబ్లీ క్యాంపస్ ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మండవ రవికుమార్ ఆయనకు ఘనంగా స్వాగతించారు. విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. విద్యార్థుల ఉన్నతికి సూచనలు చేశారు. తల్లిదండ్రులు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకుంటే ఎంతటి విజయాలైనా సాధించవచ్చని చెప్పారు. విద్యార్థులు సొంత ఆలోచనలతో సృజనాత్మకతను పెంచుకోవాలని ఉద్బోధించారు. కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. జీవితంలో మనకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక స్థాయి కల్పించినప్పుడు మనము తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే భావం కూడా మన భారతీయ ధర్మశాస్త్రంలో ఉంది. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తూ ఉంటారు. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో అన్న విధంగా మనం వసుదైక కుటుంబకం అని, సర్వే జన సుఖినో భవంతు అని, ప్రపంచం అంతా ఒక కుటుంబంలాగా బతకాలి అని ఆలోచించి చెప్పేట జాతి ప్రపంచంలో భారత జాతి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, భారతీయుడని. మనకు వచ్చిన అవకాశాన్ని, మనకున్న తెలివితేటలను, మనకు వచ్చిన సంపదను ఇతరులతో కూడా పంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో శ్రీ మండవ రవి ఈ విద్యారంగాన్ని ఎంచుకోవడం, ఈ విద్యారంగంలో కాస్త మరీ నగరం మధ్యలో కాకుండా కాస్త వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సంస్థలు పెట్టడం చాలా సంతోషం. ఆ మంచి పని చేస్తున్నందుకు శ్రీ మండవ రవికుమార్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను యువకులుగా ఉండే విద్యార్థులకు ఇచ్చేటికి ప్రధానమైన సలహా, విద్యార్థులకు ఉండవలసిన లక్షణం ఏంది? 1 క్రమశిక్షణ, డిసిప్లిన్. 2 సమయపాలన, టైం సెన్స్. 3 అంకిత భావంతో ఏ పనికైతే మనం వచ్చామో దానిపైన దృష్టి. 4 మన యొక్క పాఠం చెప్పే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల గౌరవం. 5వది మన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపే మనస్తత్వం. ఈరోజు మారిపోతుంది సమాజం. తల్లిదండ్రులు పిల్లలతో గడపడం లేదు, పిల్లలు తల్లిదండ్రులతో గడపడం లేదు. ఇద్దరు వేరే వాళ్ళతో గడుపుతారు. వేరే వాళ్ళు అంటే ఫోన్తో. ఈ ఫోన్ ఒక వ్యసనంలాగా మారిపోయింది. ఈ వ్యసనం మరింత ఎక్కువైతే ఏమవుతుందో చెప్పలేము. మనం ఫోన్ వాడినా, మనం లేకపోతే గూగుల్ చూసినా పరిమిత సమయమే చూడాలి. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఏర్పాటు చేయాలి. సొంత ఆలోచన, సృజనాత్మక శక్తి తగ్గిపోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫోన్ వాడకం ఎక్కువైపోయి మెదడు వాడకం తగ్గిపోతే సృజనాత్మక శక్తి తగ్గిపోతుంది. దయచేసి సొంత మెదడు వాడడం, ఆలోచించడం, ఆ మేధస్సు పొదులు పెట్టే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆ విధంగా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే కొద్ది రోజులు పోయిన తర్వాత నువ్వు పెందుర్తి నుంచి విశాఖపట్నం ఎంత దూరం, గూగుల్. ఆ నుంచి అనకాపల్లి ఎంత దూరం, గూగుల్. ఆ కొద్ది రోజులు ఇంకా అలాగే అలవాటు అయిపోయిన తర్వాత వాడికి పెళ్ళి అయితే మీ ఆవిడ పేరు ఏంటి, గూగుల్లో చూడడం. సొంత ఆలోచన శక్తి పోర్చడం కోసం హాస్యంగా చెప్పాను ఈ మాట, కానీ సీరియస్గా చెప్తున్నాను నేను. దయచేసి పరిమితంగా సెల్ ఫోన్ వాడండి, పరిమితంగా టీవీని వాడేది అలవాటు చేయండి. వీళ్ళ పాటికి వీళ్ళు సీరియల్ చూసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు సీరియల్ చూసుకుంటారు. ఈ లోపల అసలు సీరియల్ అయిపోద్ది జీవితంలో. కాబట్టి ఇది కూడా సమాజంలో ఇవాళ యువత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పిల్లలు తల్లిదండ్రులతో సమయం గడపండి. తల్లిదండ్రులు కూడా దయచేసి కొంత సమయం పిల్లలకు కేటాయించండి. మంచి మాటలు చెప్పండి, మంచి బుద్ధులు చెప్పండి, మంచి మార్గంలో మంచి కథలు వినిపించండి, మంచి మార్గంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అనేది నేను తల్లిదండ్రులకు లేదా అమ్మమ్మలకు, తాతయ్యలకు వాళ్ళందరికీ ఇచ్చేటికి సలహా. ఇట్ విల్ గివ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఆల్సో మెంటల్ అలర్ట్నెస్. యూ విల్ బి ఫిజికలీ ఫిట్
అండ్ యూ విల్ బి మెంటల్ అలర్ట్ ఆల్సో. దానికి యోగా ఒక అత్యుత్తమైన మార్గం అని చెప్పని మనం చేస్తాను. దాంతోపాటు కలిసి ఆడడం వలన టీమ్ స్పిరిట్ వస్తుంది, అలాగే పోటీ తత్వం వస్తుంది, ఆరోగ్యకరమైన పోటీ తత్వం వస్తుంది. చెప్పదలుచుకుంది ఏంటంటే మంచి భోజనం చేయండి. మంచి భోజనం అంటే దశపల్ల భోజనం చేయమని కాదు, లేకపోతే ఇంకో హోటల్ కాదు నేను చెప్పేది. మంచిగా పచనము చేసిన బాగా వండిన పదార్థం తినండి. ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు ఇవి మన వాతావరణానికి, మన దేశానికి, మన దేహానికి పనికొచ్చేవి కాదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉంది కదా ద్రౌపది ముర్ము గారు, ఆయన ఒరేళ్ళు చదువుకున్నారు మొదట్లో. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు హిందీలో చదువుకున్నాడు. ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను వెంకయ్య నాయుడు తెలుగు మీడియంలో చదువుకున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నూతనపాటి వెంకటరమణ గారు తెలుగు ఆయన నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఆడదాకా వెళ్ళారు కదా. రాష్ట్రపతి అయ్యి, ఉపరాష్ట్రపతి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి, నరేంద్ర భాయ్ మోదీ గవర్నమెంట్ మొహమ్మద్ వాళ్ళు ఆయన. కానీ ప్రపంచం వ్యక్తి ధైర్యవంతుడైన ప్రధానమంత్రిగా నరేంద్ర భాయ్ మోదీని వాళ్ళు చూస్తుంది కదా. అందువలన కేవలం మీడియం కాదు, నీ సంస్కారం, నీ విజ్ఞానం, నీ ఓపిక, నీ కృషి, నీ పద్ధతి, నీ వెనకుండేట దేశ యొక్క శక్తి, అది నీకు గౌరవాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ వాడిగా తయారు కాకూడదు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ఈ మధ్య కొంతమంది రాజకీయాల కోసం హిందీ వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేస్తారు. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. హిందీ కూడా నేర్చుకోండి తప్పనిసరిగా. నేర్చుకుంటే ఇంకా దేశవ్యాప్తంగా మనం పైకి వెళ్ళవచ్చు. ఈ సందర్భంగా పిల్లలందరికీ ఉన్న సలహా ఒకటే, తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు కాస్త రామాయణం, భారతం, లేదా పంచతంత్రం, లేదా అలాంటి మంచి మంచి పద్యాలు, మంచి పుస్తకాలు వాళ్ళకి కొంత అలవాటు చేయండి. జీవితంలో ఒక భాగం చేయండి. చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. సంస్కారం లేని చదువు దండగా. ఇక్కడ అనేక మంది అధ్యాపకులు వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నేను కోరేది పిల్లలకి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించండి, పెద్దల్ని గౌరవించడం నేర్పించండి, కుటుంబంతో సమయం గడపడం నేర్పించండి, ప్రకృతిని ప్రేమించడం నేర్పించండి, సాటి మానవుల పట్ల మంచి విధంగా ప్రవర్తించడం వాళ్ళందరూ కూడా నేర్పించండి. ఈ సంస్కారం, చదువు సంస్కారం ఇవి రెండు ఉంటే అప్పుడే. సంస్కారం లేకుండా నమస్కారం పెడితే అది సంస్కారం అనిపించుకోదు. సంస్కారవంతమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు నైపుణ్యం ఉండాలి. నైపుణ్య అభివృద్ధిని కూడా చదువులో ఒక భాగం చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ అని. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు కష్టపడండి. మీరు ఇష్టపడిన దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. శారీరక వ్యాయామం చేయండి. మానసికమైన యొక్క మరింత వికాసం కోసం రామాయణం, భారతం లాంటి మంచి పుస్తకాలు చదవండి. అలాగే ఇతరుల మిత్రులతో కలిసి జీవించడం, యూనిటీ చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. కలిసి జీవించడం, ఇతరులతో కలిసి జీవించడం చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. అలాగే పెద్దలు, తాతలు, తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళతో కాస్త ఎక్కువ సమయం గడపండి. విషయ పరిజ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి పెంచుకోండి. దాంతోపాటు ఇతరులకు సహాయం చేయడం కూడా మీ జీవితం అలవాటు కావాలా. ముందు కష్టపడడం నేర్చుకో, ఆ తర్వాత ఇష్టపడడం నేర్చుకో, ఆ తర్వాత ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో అనేది ఇవన్నీ కూడా మన జీవితంలో భాగం కావాలని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తూ, అదేదో 16 కుటుంబంలో పుడితేనే పైకి వెళ్తామని కూడా కరెక్ట్ కాదు. మా నాన్న చదువుకోవాలి 10th క్లాస్, మా అమ్మ కూడా దాదాపు అదే పరిస్థితులు సరిపోయింది. మా తాత పెద్ద బాల శిక్ష చదువుకున్నాడు. నేను చిన్నప్పుడు స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నాను. కాలేజీలో ముందు వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఒక ఉద్యమంలో వెళ్ళిపోతే ఆయన అధ్యక్షుడు అయ్యాను. తర్వాత విశ్వవిద్యాలయానికి వచ్చాను. యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. పార్టీలోకి వచ్చి యూత్లోకి వచ్చి ఏబీవీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఏబీవీపీ హాలిడే సెక్రటరీగా ఉన్నాను. పార్టీ యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. పార్టీ యూత్ వింగ్ హాలిడే ప్రెసిడెంట్ అయ్యాను. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను. పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను. ఆల్ ఇండియాలో తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను. గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను. పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను. దాంతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నాను. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నాను. హౌసింగ్ రూరల్ డెవలప్మెంట్ దానికి మంత్రిగా ఉన్నాను. ఆ తర్వాత ఈ దేశంలో 2వ అత్యున్నతమైన రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళాను. నేను పుట్టింది మామూలు పల్లెటూరులో పుట్టాను. సాధారణ కుటుంబంలో పుట్టాను. తల్లి రమణమ్మ, తల్లి రంగయ్య నాయుడు సాధారణ కుటుంబీకులు. కష్టపడి పని ఇష్టపడి చేస్తే నష్టపడేది లేదు. పైకి వెళ్ళడానికి మంచి మార్గాలు ఉన్నాయని నా జీవితం ద్వారా నేను తెలుసుకున్న చిన్న సత్యాన్ని మీ ముందు పెడతాను. దయచేసి పిల్లలందరూ కూడా కష్టపడే పనిని ఇష్టపడి చేసి మంచిగా మీ తెలివితేటలు పెంచుకొని
గురువుల దగ్గర నుంచి విషయాలు ఎక్కువగా తెలుసుకొని తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతూ తాత ముత్తాతలను కూడా గౌరవిస్తూ తద్వారా మీకు ఉన్నదాన్ని ఇతరులతో కొంత పంచుకొని అలవాటు చేసుకుంటూ అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్కార్. జై హింద్. నా టీనేజ్ నుంచి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని ఫాలో అవుతూ వస్తూ ఉన్నా. 1982లో మొదటిసారి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి మీటింగ్కి వెళ్ళా. సో అది ఎండాకాలం. అప్పుడు అత్యంత సమీపంగా మొదటిసారి వెంకయ్యనాయుడు గారిని పర్సనల్గా చూశాను. అది అప్పుడు అర్థమైంది ఏంటంటే వాజ్పేయి గారు ఆయన మీటింగ్లో వెంకయ్యనాయుడు గారి నుంచి చాలా స్పెషల్గా పొగిడారు. ఫస్ట్ అసలు రావటమే. సో చాలా నేను హైదరాబాద్లో ఎప్పుడు వెంకయ్యనాయుడు గారి మీటింగ్ ఉన్నా ఎలక్షన్ మీటింగ్ వెళ్ళేవాడిని. అలా సో ఐ బీన్ అబ్జర్వింగ్ యువర్ జర్నీ ఇన్ ద లైఫ్ సార్. ఎంతో కష్టపడి అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ గారు లాంటి ఉద్దండులతో పాటు పనిచేస్తూ వారు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మీరు ఉండి వాళ్ళు మీ ఆధ్వర్యంలో పనిచేశారు. సో అది మీ కష్టానికి కృషికి తగిన ఫలితం. వాజ్పేయి గారి మంత్రివర్గంలో మంత్రిగా కానీ, మోడీ గారి మంత్రివర్గంలో మంత్రిగా కానీ, అలాగే తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి సేవలు అందించారు. దీనంతటికీ కారణం దేశం పట్ల, రాష్ట్రం పట్ల, తెలుగు జాతి పట్ల, భారత జాతి పట్ల, నమ్ముకున్న సిద్ధాంతం పట్ల, నమ్ముకున్న పార్టీ పట్ల, నమ్ముకున్న భాష పట్ల, అలాగే స్నేహితుల పట్ల, నమ్ముకున్న స్నేహితులు కూడా పెద్ద స్నేహితులైన రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ వేణుగోపాల్, కనక మహాలక్ష్మి బ్యాంక్ చైర్మన్ కామారెడ్డి రాంబాబు, మహారాజా బ్యాంక్ చైర్మన్ ఎంఆర్కే రాజు, శ్రావణి షిప్పింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్ బాబు, బాలాజీ విద్యా సంస్థల కరస్పాండెంట్ మండవ వాణి, సిఈఓ మండవ ప్రణీత్, డాక్టర్ త్రిపుర, హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ గంతకూర్ హిమబిందు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.